కార్మికుల సమ్మెలో కాస్త సడలింపిచ్చారు. రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు కార్మికులు. సిటీలో జీతాలు పెంచడంతో పాటు సీఎం విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు కార్మికులు. అయితే మిగతా జిల్లాల్లో మాత్రం సమ్మె కొనసాగుతుందని చెబుతున్నాయి కార్మిక సంఘాలు. మరోవైపు జీతాల పెంపే ప్రధాన లక్ష్యంగా 12 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టిన కార్మిక సంఘాలు విధులను బహిష్కరించాయి. జీతం 14,170 రూపాయలు చేయాలంటూ నిరసన కంటిన్యూ చేసింది కార్మిక సంఘాల జేఏసీ. నిన్న ప్రభుత్వం 47% హైక్ ఇచ్చినా షరతులు పెట్టడంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఇవాళ బంద్ కంటిన్యూ చేశాయి కూడా. మరిన్ని అప్డేట్స్ ప్రభాకర్ లైవ్ లో రిపోర్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ప్రభాకర్, కేవలం రంజాన్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే సిటీలో సమ్మె విరమిస్తున్నట్లు చెప్తున్నారు కదా, ఏంటి ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారా? కార్మిక సంఘాల జేఏసీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. తాము జీహెచ్ఎంసీ పరిధిలో సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాల జేఏసీ ఏదైతే గత 12 రోజులుగా సమ్మె చేస్తుందో దానికి సంబంధించి తాము నిన్న ప్రభుత్వ జీతాలు పెంచడంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి నిన్న 12 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను జీహెచ్ఎంసీలోని కార్మిక సంఘాలు చేసి ఇప్పుడే ఒక సమావేశం ద్వారా ఒక ప్రకటన విడుదల చేసి చెప్పింది. తమకు పాక్షికంగా మాత్రమే విజయం సాధించాము, ఇంకా కూడా ఉద్యమం చేయాల్సి ఉంది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే సమ్మెను విరమించాం. మిగతా మొత్తం కూడా 9 జిల్లాల పరిధిలో సమ్మె కొనసాగుతుందని చెప్పారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి సమ్మె విరమించి విధులు చేసినట్టు ప్రకటన చేసింది. మొత్తానికైతే ఈ రోజులుగా సస్పెన్స్ లో ఉన్న కార్మిక ఈ రోజు మాత్రం విడుదల చేయడం మాత్రం కంటిన్యూ 7 కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో సమ్మెలో ఉన్నారు. వారందరూ కూడా విధుల్లో చేస్తున్నట్టు చెప్పారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఒక వార్నింగ్ మాత్రం వాళ్ళు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఏదైతే సమ్మె విరమించిన కార్మికులను ప్రభుత్వం విధుల నుంచి తొలగిస్తామని చెప్పిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వీరిని అందరినీ ఎవరైతే సమ్మె విరమించారో వారితో పాటు సమ్మెలో పాల్గొన్న వ్యక్తులను కూడా విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.